శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో మనం 12వ అధ్యాయం మొదలైంది నిన్నటి నుంచి. అందులో మనం ఈరోజు 3-4 శ్లోకాలున్న విశేషాంశాలు తెలుసుకుందాం. ఈ మనకి భక్తి యోగం, ఇది భక్తి యోగంలో 3-4 శ్లోకాలు చెప్పుకున్నాం. నిన్న 1-2 శ్లోకాలు చెప్పుకున్నాం. అర్జునుడు అడిగాడు ప్రశ్నలు. ఏమడిగాడు? ఏ విధంగా అయితే నిరంతరం ధ్యానించేవాళ్ళు, ఉపాసన చేసేవాళ్ళు, సాకార రూపంలో చేసేది వాళ్ళు గొప్పలా, వాళ్ళు ఉత్తములా, లేదా నిరాకార తత్వాన్ని అర్థం చేసుకొని ఉపాసన చేసేవాళ్ళు వాళ్ళ ఉపాసన ఉత్తమమైందా, ఏదైనా నాకు చెప్పవలసింది అని అడిగాడు. దానికి పరమాత్మ ముందు 2వ శ్లోకంలో సాకార రూపంలో ఉండే గొప్పతనాన్ని గురించి చెప్పాడు. వాళ్ళకి 3 లక్షణాలు చెప్పాడు. మనసు యందు తనను నిలుపుకోవాలి, నిలుపుకున్న తర్వాత నిరంతరం తన చింతన ఉండాలని, ఆ చింతనతో పాటు మిక్కిలి శ్రద్ధ ఉండాలి. పరమమైన శ్రద్ధ, పరయో శ్రద్ధ ముఖ్యమైన విషయం చెప్పేశాడు. ఇప్పుడు నిరాకార తత్వంలో ఉండే విషయాన్ని మనకి 2 శ్లోకాలు చెప్తున్నారు. ఒక శ్లోకంలో ఏమో పరమాత్మ యొక్క నిరాకార తత్వం ఎలా ఉంటుంది అని చెప్పి, తర్వాత ఆ ఉపాసన చేసేవాడు ఎలా ఉంటాడనే విషయాన్ని చెప్తున్నారు. 2 శ్లోకాలు 2 అంశాలు చెప్తున్నారు. మొదట పరమాత్మ లక్షణాల గురించి చెప్తున్నారు. ఇవన్నీ మనకు ముందు అధ్యాయాలు చెప్పినవే మళ్ళీ చెప్తున్నారు. కానీ చెప్పేటప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఏదైనా కానీ నిరాకారతత్వం చేసేవాడు జ్ఞాని అవుతాడు. ఆ జ్ఞాని ఎటువంటి లక్షణాలను భగవంతుని గుర్తిస్తాడు అనే విషయాన్ని ఇంత విపులంగా తెలియజేస్తున్నారు పరమాత్మ ఈ శ్లోకాల ద్వారా. వెళ్దాం. ఏతక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గం అచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. పరమాత్మ కొన్ని లక్షణాలను లిస్ట్ చేస్తున్నారు. మొత్తం ఏతు అక్షరం, అక్షరం అంటే క్షరము కానివాడు, అక్షరం శాశ్వతమైన వాడు, ఎప్పటికీ ఉండేవాడు, అటువంటి వాడు పరమాత్మ. పరమాత్మ మొట్టమొదటి లక్షణాన్ని సాధకు నిరాకార తత్వంతో ఉండే జ్ఞాని అయిన వాడు ఏం గుర్తిస్తాడు? పరమాత్మ శాశ్వతమైన వాడు అని మొట్టమొదటి తెలుసుకుంటాడు. అదేనా తెలుసుకుంటాడు? మనకు తెలిసిపోతోంది. మనం ఇప్పుడు రోజు చూస్తే సూర్య భగవాన్ని మనం చూస్తున్నాం. సూర్య భగవాని వల్ల మనకు పగలు రాత్రి కాలం అంతా జరుగుతున్నా కూడా, కానీ దేని వల్ల జరుగుతోంది? సూర్యుడు ఏం కదలడం లేదు, మన భూమి కదులుతోంది. మన భూమి కదలడం వల్ల తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగడం వల్లే మనకు రాత్రింబవళ్ళు అన్ని కాలం అంతా వస్తోంది, భూత భవిష్యత్ వర్తమాన కాలాలంతా కూడా. కానీ కదలకుండా ఆయన కూర్చోవాలి అక్కడ. కానీ శాశ్వతంగా ఉన్నాడు. ఇప్పుడు ఎన్ని యుగాలైపోయి మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఆయన కూడా మూలమైన వాడు పరమాత్మ. ఇదే మన ఎదురుగా ఉండి దానికి ఇంత శాశ్వతత్వం ఉంటే, దాన్ని సృష్టించిన వాడికి ఇంకెంత శాశ్వతుడు ఉంటాడు అనే విషయాన్ని జ్ఞాని గుర్తిస్తాడు. జ్ఞానికి చాలా సులభమైన విషయం అది. కాబట్టి అక్షరం అనిర్దేశ్యం. అనిర్దేశ్యం అంటే ఇట్లా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పలేం. పరమాత్మ ఇట్లాంటి వాడు, ఈ విధంగా ఉంటాడు అని నిర్దేశించి చెప్పలేం. అది అసాధ్యమైన విషయం పరమాత్మని. మన ఇంద్రియాలతో చెప్పలేం. మనకున్న ఇంద్రియాలు ఏంది? కళ్ళతో చూడలేవు, చెవులతో వినలేవు, ముక్కుతో వాసన చూసి కనుక్కోలేవు, నాలుకతో రుచి చూసి తెలుసుకోలేవు. మరి అవి జ్ఞానేంద్రియాలతో, మరి చర్మంతో తాకి టచ్ చేసి తెలుసుకోలేవు. అనిర్దేశ్యం. ఇలా ఉంటుంది అంటే ఇంత పొడుగుంటాడు, ఇంత వెడల్పుంటాడు, ఇలా ఉంటాడు పరమాత్మ అని ఎవ్వరు చెప్పలేరు. అసాధ్యమైన విషయం అది. అనిర్దేశ్యం. అవ్యక్తం. అవ్యక్తం అంటే మన ఇంద్రియాలతో మనం కనుక్కోలేం, అసాధ్యం అది. ఇలాంటి వాడిని చెప్పి తెలుసుకోవడం కష్టం అవుతుంది. ఇంకా పర్యుపాసతే. ఇటువంటి నా రూపాన్ని కూడా ఉపాసన చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు తెలుసుకుంటారు. గొప్ప గొప్ప జ్ఞానులంతా కూడా పరమాత్మ లక్షణాలను తెలుసుకొని ఆ విధంగానే నిరాకార తత్వంతో ఉన్న పరమాత్మను ఉపాసన చేసేవాళ్ళు ఉన్నారు. అది కూడా పర్యుపాసతే, సంపూర్ణంగా చేస్తారు. అలా కొర కూడా ఉపాసన చేయరు వాళ్ళు. ఉపాసన అంటే ఏంది? ఆయన్ని నిరంతరం, ముందు చెప్పినట్టుగా నిరంతరం ధ్యానిస్తూ నిరంతరం స్మరిస్తూ ఉండేవాళ్ళు, అంతటా పరమాత్మను చూడగలిగేవాళ్ళు వాళ్ళు. సర్వత్రం. ఇంకా సర్వత్రగమం. సర్వత్రగమం అంతటా ఉంటాడు. ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉండడం లేదు. ఆకాశం ఏ విధంగా అంతటా వ్యాపించి ఉందో ఆ విధంగా సర్వవ్యాపకత్వం ఉందనే విషయాన్ని ఆ జ్ఞానం తెలుసుకుంటాడు. అచింత్యంచ. కానీ మనస్సుకు అందడు, మనసుకు మాటకు అందని వాడు పరమాత్మ. అటువంటి వాడు కూటస్థం. అన్ని కదిలే వాటిని చూస్తుంటాడు కానీ ఆయన కదలడు.
కూటస్థం అంటే ఏంది? అన్నిటికీ ఆధారం ఆయనే. ఈ కూటస్థమని మనకి ఇంతకుముందు వచ్చింది. కూటం అంటే సమూహం. సమూహం అంటే ఏంది? మన ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ప్రాణాలు అన్నీ, అవన్నింటినీ నడిపేవాడు ఆయనే. కానీ దాంట్లో వచ్చే మార్పులు కూడా చూసేవాడు ఆయనే. ఆయనేమో కదా, ఆయన ఏం మార్పులు, మన శరీరం మాత్రం అన్ని మార్పులు వస్తుంటాయి. దీన్ని మనం ఇంతకుముందు ఉదాహరణ చెప్పుకున్నాం ఈ కూటస్థ పదం వచ్చినప్పుడు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక బంగారంగడి వాడి దగ్గర ఒక దిమ్మె ఉంటుంది. ఆ దిమ్మె మీద పెట్టి వాడు బాగా అన్ని ఆభరణాలు చేస్తాడు పైన. కానీ ఈ దిమ్మె కదలదు. దిమ్మె మీద ఉండే అన్ని ఆభరణాలు వాడి రూపాన్ని పొందుతాయి. ఆ రూపాల్లో మార్పు వస్తుంటాయి. కానీ ఈ దిమ్మె మారదు. అలాంటి చెప్పులు కుట్టేవాళ్ళు వాళ్ళు ఆ దిమ్మె పెట్టుకుంటారు. అలాగా లేదా మంచి లోహ పాత్రలన్నీ కూడా సొట్టలు పోయింటే సొట్టలు తీయడానికి వాటన్నిటికీ ఈ దిమ్మె వాడుకుంటారు. దిమ్మెలో ఏం మార్పు రాదు, పైనుండేవన్నీ వస్తువులు మారుతుంటాయి. అలాంటి వాడు పరమాత్మ. అంటే మారే ప్రపంచంలో మారకుండా కూర్చోన్నాడు, సాక్షిభూతంగా కూర్చోన్నాడు. కూటస్థం అచలం, కదలడు. కదలడు అంటే కదలడానికి ప్లేస్ లేదు, ఎందుకంటే అంతటా నిండిపోయినాడు ఆయనే. ఇప్పుడు నేను ఈ కుర్చీలో కూర్చోను, కుర్చీ మొత్తం నేను ఆక్యుపై చేశాను. నేను కదలడానికి ప్లేస్ లేదంటే ప్లేస్ ఎక్కడ చూస్తుంది? మొత్తం ఆక్యుపై చేశాను నేను. అలాగే విశ్వమంతా ఆయన ఆక్యుపై చేసినాడు. ఇంకా ఆయన ఎక్కడ కదులుతాడు? కదలడానికి ప్లేస్ ఉంటే అక్కడ కదులుతాడు. ఆయనే ఉన్నాడు విశ్వం అంతా. కాబట్టి కదలడానికి ప్లేస్ లేదు. కాబట్టి అచలం, ధ్రువం, శాశ్వతమైన వాడు. ఇన్ని లక్షణాలు ఉన్నాడు పరమాత్మను తెలుసుకొని దాంతో సన్నియమేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఏమవుతుందట వాళ్ళంతా? సన్నియమేంద్రియ గ్రామం, ఇంద్రియాలను వాళ్ళు కంట్రోల్లో పెట్టేసుకుంటారు, పూర్తిగా వశం చేసుకుంటారు. తన కళ్ళు పోయిన చోటికల్లా మనసు పోదు, ముక్కు పోయిన చోటికల్లా మనసు పోదు, చెవులు పోయిన వినడానికి పోవడానికి అంత మనసు పోదు. అంటే మనసుని, ఇంద్రియాలని వాళ్ళు కంట్రోల్ తెచ్చేసుకుంటారు, స్వాధీనం తెచ్చేసుకుంటారు. పరమాత్మ తత్వం ఇది తెలుసుకున్న తర్వాత ఆ పరమాత్మను చేరుకోవడానికి, ఉపాసన చేయడానికి కోసం ఏం చేస్తారట? మొత్తం తమ ఇంద్రియాలన్నిటి వాళ్ళు కంట్రోల్ తెచ్చేసుకుంటారు. సర్వత్రా సమబుద్ధయః, అన్ని దగ్గరలో సమానంగా ఉంటారు, అన్ని విషయాల్లో సమానంగా వ్యవహరిస్తారు, అన్ని చూడగలుగుతారు. ప్రపంచంలో అన్ని సర్వ జీవరాశిని సమానంగా చూసే కెపాసిటీ వాళ్ళకి వచ్చేస్తుంది. ఒకరిని బాధించరు, ఒకరి మేలు చేయడం తప్ప బాధించే ఇదే ఉండదు. ఎందువల్ల? వాళ్లే పరమాత్మ, తమలోనే పరమాత్మ కూర్చో ఉన్నాడు కదలకుండా ఆత్మస్వరూపంగా అనే విషయం వాళ్ళకి తెలిసింది కాబట్టి. ఇంకా తే ప్రాప్నువంతి మామేవా, వాళ్ళు నన్నే చేరుకుంటారు. సర్వభూత హితే రతాః, వాళ్ళు సర్వజీవులకు ఉపకారం చేస్తారు. వాళ్ళు ఉపకారం జరిగితే అపకారం అనేది ఎరుగరు. అలాంటి స్థితికి వెళ్ళిపోతారు. ఎవరైతే నా యొక్క తత్వం అర్థం చేసుకుంటారో, నాకున్న ఈ లక్షణాలని, ఏ లక్షణాలు? నాకుండే అక్షరాన్ని, అక్షరుడని, అధిదేశుడని, అవ్యక్తమని, సర్వత్ర ఉండేవాడని, అచించమని, కూటస్థుడని, అచలమని, ధ్రువమని తెలుసుకున్నవాడు ఇట్లా ఉంటాడు. వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది? తన శరీరాన్ని, తన యొక్క ఇంద్రియాలని, తన మనసు, బుద్ధి అన్ని వాడి యొక్క అధీనంలో ఉంటాయి. మళ్ళీ రెండోది, సర్వత్రా అన్నింట్లో అందరిలో సమబుద్ధిగా చూడగలుగుతాడు. ఇంకా తే ప్రాప్నువంతి మామేగా, వాడు నన్నే పొందుతాడు. ఎందువల్ల పొందుతాడు? సర్వభూత హితే రతాః, అందరి జీవుల్ని సమానంగా చూడటమే కాకుండా అన్ని జీవులకు హితమే చేస్తాడు, మేలే చేస్తాడు వాడు. అలాంటి స్థితికి వాడు వెళ్ళిపోతాడు. వాడు నన్నే, అటువంటి వాడే నన్ను చేరుకుంటాడు. నువ్వు అడిగావు కదా, ఎటువంటి ఉపాసన చేసేవాడు నేను తొందరగా చేరుకుంటారంటే, ఈ రెండు రకాల ఉపాసన చేసేవాడు నన్ను చేరుకుంటారు. కానీ చేసుకునేటప్పుడు మాత్రం నన్నే లక్ష్యంగా పెట్టుకోవాలి. నా గురించి పూర్తి తెలుసుకున్నవాడు జ్ఞానం అవుతాడు. జ్ఞానిని వాడు నిరాకారంగా చూడగలుగుతాడు. వాడేం చేస్తాడు? ఆకాశం చూస్తాడు, ఓ ఆకాశం ఆయనలోంచి వచ్చింది అనే స్పృహ వాడుకుంటుంది. నీరు చూస్తాడు, నీరు పరమాత్మ స్వరూపమే, పరమాత్మలోంచి వచ్చింది అని గుర్తు. అంటే దానికి మూలమైన వాడు పరమాత్మను చూస్తాడు. నీటిలో చూసేదంతా సాకారం, నీటిని దాటి చూస్తాడు. ఈ నీటి రావడానికి మూలమైన కారణం ఆయన తెలుసుకుంటాడు. అలాగే గాలి వస్తే గాలి అంతటా ఆయన ఉన్నాడు, దానికి మూలమైన వాడు ఆయనే, ఆ శక్తి ఆయనది అని గ్రహిస్తాడు. అలాగే భూమిని చూసిన, భూమికి ఆధారమైన వాడు పరమాత్మ అనే విషయాన్ని కనిపెట్టేస్తాడు. ఆ స్థితికి వాడు వెళ్ళిపోతాడు. ఆ నిర్గుణ నిరాకార తత్వం తెలుసుకున్నవాడు ఆ స్థితికి వెళ్ళి ఆలోచిస్తాడు. అలాగే భగవంతుడు కూటస్థుడు, మనలోని ఆత్మగా కూర్చొని అందులో మన శరీరంలో వచ్చే మార్పులను చూస్తూ ఉన్నాడు. మన శరీరంలో పుట్టడం, పెరగడం, నశించడం అనేవి మనకుంటాయి, మరణం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఆయన చూస్తుంటాడు. కానీ ఆయనలో ఏం మార్పు రాదు. ఎట్లా అయితే ఆ దిమ్మేసి ఏ విధంగా మార్పు రాదో, అలాగే మన శరీరంలో ఉండే ఆత్మస్వరూపం ఉన్న పరమాత్మలో ఎటువంటి మార్పు ఉండవు.
ఇవి ఏ వికారాలు ఆయనకుండవు, మనకుంటాయి వికారాలు. ఈ విషయం తెలిసిన వాడే జ్ఞాని. ఆ జ్ఞానం ఏం చేస్తాడు, దాన్ని తగినట్టుగా ప్రవర్తిస్తాడు. అటువంటి వాడు పరమాత్మ. దీనికి మనం ఎన్నో ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఆ గురువు దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి అడిగాడు, స్వామి భగవంతుడిని చూడొచ్చా అని అడిగాడు. భగవంతుడికి ఆకారం ఉంటే నువ్వు చూడొచ్చు, భగవంతుడికి ఆకారం లేదు అని మామూలుగా ఇలా చెప్పాడు. భగవద్గీతలో ఇలా ఉంటుంది ఆయన అక్షరుడు, అచించుడు, ధ్రువుడు, కూటస్థుడు అని చెప్పాడు. వాడికి ఏం అర్థం కాలేదు. నీకు ఇలా చెప్తే అర్థం కాదని చెప్పి వాడు నాకు బెత్తం తీసుకొని కొట్టాడు. కొడితే అబ్బా నొప్పి గురువు గారు ఎందుకు కొట్టారన్నాడు. నొప్పి అంటున్నావు, నొప్పిని నాకు చూపించగలవా, నాకు చెప్పగలవా, అది ఎలాంటిది చెప్పగలవా అని అడిగాడు. నీకున్న నొప్పిని ఏ విధంగా చూపించలేవో అలాగే భగవంతుని కూడా మనం చెప్పలేం, అచించాం. అది నువ్వు ఇట్లా ఉంటాడని ఊహించలేవు, నీ వల్ల కాదు. అలాంటి వాడు పరమాత్మ. కానీ ఆ పరమాత్మ ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. అది మాత్రం సత్యం. కానీ అది తెలుసుకోవడానికి జ్ఞానం ముఖ్యం అని చెప్తాడు. ఇలాగే మనకి వశిష్ఠ మహాముని చాలా గొప్ప జ్ఞాని ఆయన. అటువంటి వాడే విశ్వామిత్రుడి వల్ల 100 మంది పిల్లకాయలు మరణిస్తారు. అప్పుడు ఆయన పోయి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. ఎందువల్లంటే ఆ దుఃఖం తట్టుకోలేకపోతాడు. ముందు చాలా మొట్టంతా ఓర్చుకుంటాడు, పోను ఇంకా ఓర్చుకోలేకపోతాడు. 100 మంది ఒకేసారి చనిపోతే పిల్లలు ఎంత బాధ ఉంటుంది తల్లిదండ్రికి. ఆయన మాత్రం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని పోతాడు. పై నుంచి దూకుతాడు నీళ్ళలోకి. నీళ్లు కాస్త నది కాస్త ఆయన బయట తెచ్చి బయట నెట్టేస్తుంది. అప్పుడు ఆశ్చర్యపోతాడు. మళ్ళీ రెండోసారి వెతుకుతాడు. మళ్ళీ రెండోసారి నది బయట నెట్టేస్తుంది. మూడోసారి ఆ భూమాతే పట్టుకుంటున్నాడు. పట్టుకొని మరణించిన వాళ్ళని తీసుకురాగలవా, నువ్వు మరణిస్తే అని ఒక ప్రశ్న వేస్తుంది. ప్రశ్న వేసి నువ్వు చేయాల్సింది ఏంటి, జీవితం సార్థకం చేసుకో అని మాయమైపోతుంది భూమాత. అప్పుడు ఆయన జ్ఞానోదయం అవుతుంది. నేను ఎంత తిక్క పని చేశానని చెప్పి అప్పుడు పోయి శివుడి కోసం ఘోర తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షం అవుతాడు. ఏం కావాలి నీకు అంటాడు. నాకు బ్రహ్మ జ్ఞానం కావాలంటాడు. అనగానే ఎవరైనా 100 మంది ప్రకారం అడుగుతావు అనుకున్నా నేను, బాగానే అడిగావే అని చెప్పి ఆయన బ్రహ్మజ్ఞానం ఇచ్చేశాడు. ఇచ్చి ఇంకేం కావాలి నీకు వరం అన్నాడు. బ్రహ్మజ్ఞానం ఇచ్చేది ఇంక వరం ఏముంటుంది నాకు, ఇంకా కోరికలనే ఉండవు కదా, మళ్ళీ నువ్వు అడుగుతున్నావంటే నీకేమాత్రం బ్రహ్మజ్ఞానం అందిందో తెలుసుకోవద్దా, నువ్వు ఇంకా మాయలో ఉన్నావా, నేను ఇచ్చిన బ్రహ్మజ్ఞానం పనిచేస్తుందా నీకు అని అడుగుతాడు. అప్పుడు ఆయన లేదు నీ తత్వం నాకు అర్థమైందయ్యా మహానుభావ, నీవన్నింటికీ ఇంద్రియాలను జయించే శక్తి ఇచ్చేసావు నాకు. ఆ ఇంద్రియాలతో జయించడమే కాకుండా సర్వ మానవాళికి సేవ చేయడం కోసంగా నన్ను ఉంచావని నాకు అర్థమైంది నీ బ్రహ్మజ్ఞానంతో. కాబట్టి నేను తెలుసు నీ యొక్క తత్వం అర్థం చేసుకున్నాను. నా ఇంద్రియాలు నా స్వాధీనంలో లేకపోయినా నువ్వు తెప్పించేశావు, బ్రహ్మజ్ఞానం ఇచ్చేసావు నాకు. నువ్వు అంతటా నీ రూపాన్ని దర్శింపజేస్తున్నావు. ఇక నాకు దిగులు లేదు. నేను ఇంక దేనికి తొణకను బెణకను. ఇంకా పోయి నేను మానవాడి సేవకి ఉపయోగించుకుంటాను శేష జీవితాన్ని చెప్పి వెళ్ళిపోతాడు. అంటే బ్రహ్మజ్ఞానం అంత గొప్పది. ఆ జ్ఞానం రావాలంటే మాత్రం ఈ విషయాలు మొత్తం తెలియాలి. ఇవన్నీ మనకు అనుభవంలో రావడం కష్టం, చెప్పినంత సులభం కాదు. భగవద్గీతలో ఉండే విషయాలు చెప్పినంత సులభం కాదు. కానీ వినగా మనలో మార్పు వస్తుంది. కొన్ని గమనిస్తాం అందరినీ, ఇలా ఉంటుందా అలా ఉంటుందా, భగవంతుడు అంటే ఇదే అదా అని మన ఆలోచన మొదలవుతుంది. కానీ దానికి ముందు ఉండాల్సిన మాత్రం భక్తి. ఆ భక్తి కూడా ముందు సాకారంగా చేయాల్సిందే. ముందు మనం పూజలు చేస్తూ 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 ఉండగా ఎప్పటికీ మనకి ఆ జ్ఞానం వస్తుంది. ముందు మాత్రం అది చేయాల్సిందే. అది ఎల్కేజీ పాస్లో వస్తుంది. ఎల్కేజీ 10th క్లాస్ దాకా పాస్ అయితేనే ఈ పిహెచ్డి పట్టా దాకా వెళ్తాం. బ్రహ్మజ్ఞానం అనే పిహెచ్డి వెళ్ళిపోతాం, ఆత్మజ్ఞానం అనే దగ్గరికి వెళ్ళిపోతాం. అది వెళ్ళాలంటే మాత్రం ముందు అందుకనే ముందు ఆయన సాకారం చెప్పి తర్వాత నిరాకారం చెప్తున్నాడు. దీనికి వెళ్ళాలంటే తర్వాత శ్లోకంలో కూడా చెప్తాడు, ఇంకా కష్టం అది చెప్తాడు. మళ్ళీ ఇట్లాంటిది నా స్వరూపం ఎవరు తెలుసుకుంటాడో వాడు ఇంద్రియాలను కసం చేసుకుంటాడు, మరియు అందరినీ సమానంగా చూడగలుగుతాడు, మరియు సర్వభూతముల యందు స్నేహంగా ఉంటాడు, హితం మేలు చేస్తాడు. అలాంటి వాడు నన్ను చేరుకుంటాడు. నన్ను చేరుకునే దగ్గర దారి ఏంటంటే నా తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న దాన్ని అనుభవించాలి. అనుభవించిన దాన్ని ప్రపంచంలో ఉన్నంత వరకు ఈ 3 పనులు చేయాలి. ఇంద్రియ నిగ్రహం ఉండాలి, మళ్ళీ అందరినీ సమానంగా చూసే భూతదయ కలిగి ఉండాలి, అందరికి మేలు చేయాలి. ఈ 3 పనులు చేయాలి. అటువంటి వాడే నా ఉపాసకుడు అవుతాడు, వాడే నన్ను చేరుకుంటాడు అని పరమాత్మ స్పష్టం చేస్తున్నారు. మనకి రమణ మహర్షి కథల్లో చూసినప్పుడు బాగా తెలుస్తుంది ఆ విషయం. రమణ మహర్షిని వాళ్ళంతా ఆశ్రమంలో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి అందరు పెద్ద వాళ్ళని పిలుస్తారు, రాజకీయ నాయకులు సహా పిలుస్తారు భోజనానికి. పిలిచి వాళ్ళకు ముందు భోజనం పెట్టాలని చెప్పి
సన్యాసులు వాళ్ళంతా వేద వాళ్ళంతా చివరిలో భోంచేయమని చెప్తారు. అప్పుడు ఎవరిది ఆశ్రమం? రమణ మహర్షిదే. ఆయన పోయి వాళ్ళలో కూర్చుంటాడు, ఆ సన్యాసులు పోయి కూర్చో ఉంటాడు. వచ్చింది వాళ్ళంతా విఐపీలంతా ఎవరి కోసం వచ్చారు? రమణ మహర్షి కోసం వచ్చారు. కానీ ఆయన ఎక్కడ పోయి కూర్చో ఉంటాడు? నేను సన్యాసి కదా, వాళ్ళతో కదా నేను కూర్చోవని చెప్పి వాళ్ళ దగ్గర వెళ్ళిపోయి ఉంటాడు. అప్పుడు వీళ్ళంతా వెతుకుతారు ఎక్కడున్నాడు అని చెప్పేసి. ఎదిగితే ఆయన అక్కడ కూర్చో ఉంటాడు. మీరే కదా చెప్పారు సన్యాసులకంతా మడి పెడతాం భోజనమని. నేను సన్యాసినే, అదే నేను వాళ్ళ దగ్గర కూర్చుని అంటాడు. అంతే, అంత గొప్ప స్థితి. అందరినీ సమానంగా చూసే శక్తి. మళ్ళీ తన స్థాయి ఏందో తెలుసుకొని ఎవరు ఎట్లా చూస్తున్నారో అలా చూస్తాడు. ఆయన మాత్రం సపరేట్ గా బయట వేసి ఆయన సన్యాసి అయిన మిగతా సన్యాసి పక్కకు పెట్టేశాడు. ఆ తట్టులో పడాను వెంటనే వాళ్ళకి బుద్ధిచరంగా మాట్లాడేశాడు. ప్రతి దగ్గర మనకు కలిసి రమణ మహర్షి యొక్క కథలు మొత్తం చూస్తే వాటన్నింటిలో ఈ బ్రహ్మజ్ఞానం గురించి మనకు బాగా చక్కగా వాదించబడుతుంది. కాబట్టి ఇటువంటి బ్రహ్మజ్ఞానం పొందాలంటే సామాన్య విషయం కాదు. ఇది అనుభవంలో తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయడం కోసంగా పరమాత్మ మనకి ఇప్పుడు చెప్తున్నారు, మనకు బోధ చేస్తున్నారు. కానీ మనం కొంచెం తెలుసుకోగలుగుతాం. ఎలా ఇప్పుడు చెప్పేటువంటి అక్షరం, అనిర్దేశ్యం, మళ్ళీ అవ్యక్తం. వ్యక్తం కాడు, అవ్యక్తంగా ఉంటాడు, కనిపించకుండా కూర్చో ఉంటాడు. కనిపించకుండా మనకు తెలుస్తుంది ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, మనం మాట్లాడే శక్తి ఎవరిస్తున్నారు లోపల నుంచి అని మనం ఆలోచిస్తాం. ఆలోచించడం ఏమవుతుంది? అబ్బా, మనలో కూర్చొని వాక్శక్తిగా కూర్చో ఉన్నాడు పరమాత్మ. అలాగే మనం వింటున్నాం, ఈ వినికిడి శక్తిగా పరమాత్మ కూర్చో ఉన్నాడు. చూస్తున్నాం, మన కంట్లో చూసే శక్తిగా ఆయన కూర్చో ఉన్నాడు. ఆత్మగా ఆయన కూర్చోకపోతే ఇవన్నీ కదలవు కదా, వీటన్నింటికి మూలం ఆయనే కదా అనే ఆలోచన మనకు వస్తుంది. ఎప్పుడైతే ఈ ఆలోచన వస్తుందో అప్పుడు మనకి ఈయన చెప్పిన లక్షణాలను కూడా మనకు తెలిసిపోతాయి, మెల్లమెల్లగా తెలుస్తాయి. ముందు తెలియవు కానీ భగవద్గీత వినగా 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 మన పోను మనకి అనుభవంలోకి వస్తుంది ఆ విషయం. ఇంకా ఇప్పుడు ఈ భక్తి యోగం అనే ఈ అధ్యాయం మాత్రం వినగా ఇంకా పూర్తిగా చాలా విషయాలు తెలుస్తాయి మనకి. ఎలా భక్తుడు ఎలా ఉండాలో చెప్పేస్తాడు కదా చివరి శ్లోకాల్లో. అద్భుతంగా ఉంటుంది ఈ ఒక అధ్యాయం. దీని ద్వారా మనకు కొద్దిగానే మనం ఆత్మవిమర్శ చేసుకొని మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనకి పరమాత్మ ఈ యొక్క 3-4 శ్లోకాల్లో భక్తి యోగంలో అద్భుతంగా నిరాకార తత్వంతో ఉండే ఉపాసనాపరుడు భగవంతుడిని ఏ విధంగా గుర్తుపెట్టాలని, ఒక భగవంతుడి లక్షణాలు, ఆ లక్షణాలను ఏ విధంగా గుర్తుపెట్టుకున్నవాడు నన్ను ఎలా చేరుకుంటాడు, వాడు ఏ విధంగా ఉంటాడనే విషయం కూడా మనకు స్పష్టంగా తెలియజేశారు ఈ 2 శ్లోకాల్లో. ఈ రోజు మనం శ్రీమద్ భగవద్గీతలో 12వ అధ్యాయమైన భక్తి యోగంలో 3-4 శ్లోకాలంటే విశేషాంశాలు తెలుసుకున్నాం. ఈ 2 శ్లోకాలు జంట శ్లోకాలు అంటారు.